సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మొన్నటి వరకు ఆ అన్నదమ్ములిద్దరూ ఆప్యాయతకు మరో పేరులా ఉండేవారు. రక్త సంబంధంలోనే కాదు, రాజకీయాల్లోనూ కలిసి నడిచారు. అసెంబ్లీ ఎన్నికల వరకు కలతలు లేకుండా సాగిన వారి కుటుంబంలో రాజకీయ చిచ్చురేగింది. లోక్సభ ఎన్నికల నాటికి అన్న అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. తమ్ముడు మాత్రం ప్రతిపక్ష పార్టీలోనే ఉండిపోయారు. తమ్ముడు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లినా అన్న మాత్రం నోరు విప్పటం లేదు. అధికార పార్టీలో ఉండి తమ్ముడిని కాపాడుకుంటారా, వదిలేస్తారా అన్నది జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎవరు? వాచ్ ది స్టోరీ. పట్నం మహేందర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తాండూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే తన తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. షాబాద్ ఎంపీపీగా, ఆ తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2 సార్లు గెలిపించారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కొడంగల్ అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ ఇప్పించారు. అనూహ్యంగా రేవంత్ రెడ్డిపై నరేందర్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ లో ఇద్దరి అన్నదమ్ముల ప్రయాణం 2023 ఎన్నికల వరకు సాఫీగానే సాగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తాండూరు టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ లో చేరాలని మహేందర్ రెడ్డి అనుకున్నారు. ఆ మేరకు ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆగిపోయారు. తమ్ముడు నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ తరపున కొడంగల్ అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అన్నయ్య మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరకుండా ఆగిపోయారు. తమ్ముడి కోసం తనకు టికెట్ దక్కకపోయినా సరే అయిష్టంగానే గులాబీ పార్టీలో కొనసాగారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారానికి దూరమైంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పాలన మొదలైంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి పట్నం సునీతారెడ్డి. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి పట్నం సునీతారెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీ అధిష్టానం సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డికి చేవెళ్ల టికెట్ కేటాయించడంతో సునీతారెడ్డి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అన్న పట్నం మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి వర్గంలో కీలక నేతగా స్థానం సాధించారు. అయితే ఆయనకు మండలి చీఫ్ విప్ పదవి కూడా దక్కింది. అయితే తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ లోనే ఉండిపోయారు. ఆ విధంగా రేవంత్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కీలక సూత్రధారిగా పేర్కొంటూ ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను ఈ కేసులో మొదటి నిందితుడిగా చేర్చారు. హైదరాబాద్లో పట్నం నరేందర్ రెడ్డిని నాటకీయంగా అరెస్టు చేయడం, కోర్టులో హాజరుపరచడం, న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించడం, పోలీసులు ఆయన్ను జైలుకు తరలించడం కూడా చకచకా జరిగిపోయాయి. కుట్రకోణం కేసులో పోలీసుల దర్యాప్తు సాగుతుంది. ఈ ఘటనపై ఇప్పటి వరకు నరేందర్ రెడ్డి అన్న, కాంగ్రెస్ నేత చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి స్పందించలేదు. ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పట్నం మహేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి మొన్నటి వరకు కలిసిమెలిసి ఉండేవారు. రాజకీయాల్లో ఒకరికొకరు సహకరించుకుంటూ సమస్యలు పరిష్కరించుకుని ముందడుగు వేశారు. మహేందర్ రెడ్డికి సంబంధించి ఏ ఎన్నిక ఉన్నా సరే వెన్నంటే ఉండి అన్నీ తానే చూసుకునేవారు తమ్ముడు నరేందర్ రెడ్డి. తమ్ముడు నరేందర్ రెడ్డికి ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని అన్న మహేందర్ రెడ్డి దగ్గరుండి తొలగించేవారు. అలాంటి అన్నదమ్ముల మధ్య తాజా రాజకీయాలు గ్యాప్ పెంచాయి. అన్న మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో, అది సీఎం రేవంత్ రెడ్డి వర్గీయుడిగా గుర్తింపు పొందారు. తమ్ముడు నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతును పుష్కలంగా సంపాదించుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కష్టాల బారిన పడిన తమ్ముణ్ణి అన్న ఏ విధంగా ఆదుకుంటారు, ఏ వైపు మొగ్గు చూపుతారు అనేది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.